జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఈ కేసులో తన పేరును తొలగించాలి అంటూ శ్రీలక్ష్మి వేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. పొరపాటున ఇచ్చిన స్టేను ఇన్ని రోజులు ఎంజాయ్ చేశారని జస్టిస్ సుందరేష్ వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాయుడు తెలుసుకుందాం. కృష్ణ, శ్రీలక్ష్మికి సంబంధించి మొత్తం ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏదైతే జగన్ అక్రమాస్తుల కేసు అదేవిధంగా ఓబులాపురం గనుల కేటాయింపుకు సంబంధించి ఈ యొక్క శ్రీలక్ష్మి గతంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. జగన్ అక్రమాస్తుల కేసు అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డికి గనుల అక్రమాస్తుల కేసు కేటాయింపుల కేసులో తన పేరును తప్పుగా ఇచ్చేశారు, తొలగించాలి అంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే గతంలో ఒకసారి సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు దీనిపైన స్టే ఇచ్చి హైకోర్టుకి వెళ్ళమని చెప్పింది. అయితే హైకోర్టులో కూడా ఆమెకు ఎదురైంది. అయితే ఆ తర్వాత హైకోర్టు తీర్పును మళ్ళీ సుప్రీంకోర్టులో ఆమె సవాల్ చేశారు. అయితే ఈ రోజు జస్టిస్ ఎంఎం సుందరేష్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకమైనవి. గతంలో అది వేరే కేసుకు సంబంధించినటువంటి పిటిషన్ అని పొరపాటు పడి తనకు స్టే ఇచ్చాను కాబట్టి అది తప్పుగా స్టే ఇవ్వటం వల్ల మీరు ఇప్పటి వరకు ఎంజాయ్ చేశారు, అది తప్పైంది గతంలో స్టే ఇవ్వటం. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి మీరు హైకోర్టులోనే దీన్ని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము సమర్థిస్తున్నాం కాబట్టి మీరు హైకోర్టులోనే దాన్ని మళ్ళీ చేసుకోవాలంటూ చెప్పడం జరిగింది. అదే ఈ యొక్క అక్రమ కేసులు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి తను ఇచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వులు అవన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి, నిబంధనలకు అనుగుణంగానే తాను వాళ్లకు అనుమతులు ఇచ్చామంటూ కూడా గతంలో శ్రీలక్ష్మి వాదించింది. కానీ సిబిఐ మాత్రం ఆమె తన భావమర్తి అదేవిధంగా ఇతరులకు దీని ద్వారా లబ్ధి జరిగింది అవన్నీ కూడా విచారణలో బయటకు వచ్చాయి కాబట్టి ఆమెను విడిచిపెట్టడానికి డిశ్చార్జ్ చేయడానికి లేదంటూ సిబిఐ కోర్టులో కూడా వాదించింది. సిబిఐ కోర్టు కూడా ఆమెను డిశ్చార్జ్ చేయడానికి నిరాకరిస్తే హైకోర్టు కూడా నిరాకరించింది. తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చి గతంలో ఒకసారి మాత్రం స్టే తెచ్చుకున్నారు. ఇదే కేసులో మనం చూసాం, ఈ యొక్క ఓబులాపురం మైనింగ్ కేసులో అక్కడ ఉన్నటువంటి కొంతమందికి శిక్ష కూడా పడటం జరిగింది. అయితే శ్రీలక్ష్మి మాత్రం ఈ యొక్క హైకోర్టు స్టే సుప్రీంకోర్టు స్టే ఉండటం వల్ల అప్పట్లో విచారణ జరగలేదు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఎత్తేయటంతో పాటు హైకోర్టులోనే దీన్ని విచారణ జరపాలి, సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి ఆదేశాలు అవుతుంది. దీనివల్ల మళ్ళీ శ్రీలక్ష్మి ఈ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది. మళ్ళీ సిబిఐ కోర్టులో దీని యొక్క పూర్తి స్థాయి విచారణ జరిపి మళ్ళీ ఆమె శిక్షార్హురాలా కాదా అన్నది నిర్ణయం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.